పరువు నష్టం దావా అంటే ఏంటిది? అసలు పరువు నష్టం దావా ఎవరు చేస్తారు? ఈ మధ్య కాలంలో చాలా చోట్ల మనం చూస్తున్నాము. అంటే సినీ ఫీల్డ్‌లో కావచ్చు, ఇతర రాజకీయ విషయాల్లో కావచ్చు, అక్కడక్కడ చూస్తుంటాం. పరువు నష్టం దావా వేస్తున్న మీద అంటారు. అసలు పరువు నష్టం దావా అంటే ఏంటి? అసలు ఈ పరువు నష్టం దావా వేయడానికి గల కారణాలేంటి? అసలు ఏ ఆర్టికల్ ప్రకారం ఈ పరువు నష్టం దావా వేస్తారు? అసలు ఎందుకు వేస్తారు? కోర్టు ఏం చెప్తుందనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కరీంనగర్ సీనియర్ న్యాయవాది అడ్వకేటెడ్ బేతి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. అంటే మనం చూస్తూ ఉన్నాం చాలా చోట్ల పరువు నష్టం దావా అని వేస్తూ ఉంటారు. పరువు నష్టం దావా అంటే ఏంటిది? అసలు ఈ పరువు నష్టం దావా వేయడానికి గల కారణం ఏంటి? అసలు ఎవరి మీద వేస్తారు? ఎందుకు వేస్తారు? ఇందులో రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో పరువు నష్టం దావా అంటే సివిల్ సూట్ ఫైల్ చేయడము, ఒకటేమో క్రిమినల్ సైడ్ పనిష్మెంట్ కోసానికి క్రిమినల్ సైడ్ ఐపీసీ సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ కింద ఫైల్ చేయడము. అయితే ఈ పరువు నష్టం దావా అంటే పరువు ఎప్పుడు పోతుంది అని దాని మీద కొన్ని క్లాజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వ్యక్తి హక్కులకు భంగం కలిగించడం అనేది ఒక పాయింట్ అది. అయితే వ్యక్తి హక్కులకు భంగం కలిగించేది ఎవరైతే ఉంటారో, కేసు వేసే వ్యక్తి ఉంటారో భంగం కలిగిందా లేదనేది ఫస్ట్ అక్కడ మొదటగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 19 ఏం చెప్తుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో అందులో కూడా క్లాజెస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా మీకు అంటే ఎలాంటి దుష్ప్రచారం చేయడం కానీ, అంటే లేని విషయాన్ని ఉన్నదిగా నేను దుష్ప్రచారం చేయడం దాన్ని అప్పుడు హక్కులు భంగం కలిగించేదికి వస్తుంది. కానీ వాస్తవంగా జరిగిన దాన్ని మనం ప్రచారం చేసినందుకు హక్కులు అది డిఫమేషన్ కిందకి రాదు. అది ఎప్పుడైతే తప్పుడు సమాచారాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తామో, తప్పుడు వాతావరణాన్ని, తప్పుడు ఆరోపణలు చేయడము, తప్పుడు విమర్శలు చేయడము ఎప్పుడైతే ఉందో అప్పుడు మాత్రమే డిఫమేషన్ కిందకి వస్తుంది. ఈ రకంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో చాలామంది కూడా ప్రతిరోజు కూడా అనేక రకాలుగా వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ ఎన్నో రకాలు చేస్తూ ఉన్నారు. మరి ఒకరికొకరికి వ్యక్తిగత దూషణలు చేసుకున్నా కానీ ఎవరు కూడా పరువు నష్టం దావా వేసుకోవట్లేదు. మరి ప్రజలు కూడా గమనించాలి ఈ విషయంపై. ఎందుకంటే ప్రతిరోజు కూడా మన మీడియా కూడా ఈ పార్టీ నాయకుడు ఏం మాట్లాడుతాడో తెల్లారి ఈ పార్టీ నాయకుడు మాట్లాడిన దానికి మళ్ళీ ఎవరి మీద అయితే మాట్లాడుతాడో ఆ వ్యక్తి దగ్గరికే మళ్ళీ మీడియా అడగడం జరుగుతుంది. అంటే ఎవరైతే దానికి కౌంటర్ ఇస్తున్నారో తప్పేసి పరువు నష్టం దావా ఏదైతే ఉందో కామన్ పీపుల్ మాత్రం దాన్ని ఇప్పటివరకైతే కేసులలో మాత్రం రాజకీయ నాయకులు అయితే పరువు నష్టం దావా వేసిన సందర్భాలు అయితే చాలా తక్కువ. ఇప్పటివరకైతే ఏదైతే సెక్షన్ 499 ఐపీసీ ఇది పరువు నష్టం దావాకు సంబంధించిన సెక్షన్. ఇది 500 ఐపీసీ ఏమో పనిష్మెంట్ చెప్తుంది. అంటే సెక్షన్ 500 ఏదైతే ఉందో ఈ నిజంగానే అతను డిఫేమ్ చేసిండు అని చెప్పేసి నిరూపణ అయితే అప్పుడు సెక్షన్ 500 కింద పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది.